భారత రాజధాని ఢిల్లీలో ఇతిహాసం శ్వాస తీసుకుంటున్న ప్రతి వీధి మధ్య ఒక గంభీరమైన భవనం నిలబడి ఉంది. అదే హైదరాబాద్ హౌస్. ఇది సాధారణ భవనం కాదు. ఇది రాజవంశానికి సంబంధించింది. 1920 సంవత్సరం ఆ కాలంలో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా పేర్పొంది నిజాం ఉస్మాన్ అలీఖాన్ గారి కుమారుడు కోసం ఈ రాజభవనం నిర్మించబడింది. కాని విధికి వేరే నిర్ణయముంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ రాజభవనం తన పాత్రను మార్చుకుంది. రాజకీయం, రాజసింహాసనం, శక్తి అన్నీ పక్కకు వెళ్లాయి. ఇక్కడ కౌంటూ సంభాషణ మొదలయ్యాయి. హైదరాబాద్ హౌస్ రాజుమెంటి నుంచి దేశాల మధ్య బంధాలు కట్టే సంప్రదింపుల గృహమయ్యింది. ప్రపంచ నాయకులు ఇక్కడికి వచ్చారు. ఎవరైనా ఆశతో, ఎవరైనా అనుమానంతో, ఎవరైనా విభేదలతో. మాటలు నెమ్మదించాయి. స్వరాలు నర్మపడ్డాయి. ఎమ్మో అనిపించిన సమస్యలు పరిష్కారానికి దారితీశాయి. ఒక సాయంత్రము చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది. వాతావరణం వేడిగా ఉంది. ఒక చిన్న తప్పు సంవత్సరాల కృషిని పాడుచేసే అవకాశం. ఆ గదిలో ఒక యువ ప్రోటోకాల్ ఆఫీసర్ ఆరావ్ నిలబడి ఉన్నాడు. తనలో భయముంది, కాని ధైర్యం అతడిని ముందుకు నడిపింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆరావ్ మృదువుగా అన్నాడు, ఈ హౌస్ మనల్ని విడదీయడానికి కాదు, మనమంతా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి. హైదరాబాద్ హౌస్ మన లక్ష్యాన్ని కోల్పోతుంది. ఆ మాటలు గదిలో గాలిలా వ్యాపించాయి. మరియు వాతావరణం మారింది. నాయకులు మళ్లీ టేబుల్ వద్దకు వచ్చారు. మాటలు మృదువుగా మారాయి. సమస్యలకు మార్గాలు కనిపించాయి. ఆ రాత్రి హైదరాబాద్ హౌస్లో గర్వం మీద శాంతి గెలిచింది. ఇప్పటికీ వేలమంది ఈ భవనం పక్కగా వెళ్తారు. కాని కొద్దిమందికి మాత్రమే దాని కథ తెలుసు. హైదరాబాద్ హౌస్ శిల్పం కాదు, ఇంటీరియర్ కాదు, అందం కాదు, భారతదేశం యొక్క నిశ్శబ్ద హృదయం. మనకు గుర్తుచేసే గొప్ప సందేశం. నిజమైన శక్తి వినడంలో ఉంది. మనుషులు అర్థం చేసుకునే ధైర్యంలో ఉంది. ఒకప్పుడు రాజకుమారుడు కోసం నిర్మించింది ఈ భవనం ఇప్పుడు భారతదేశం ప్రపంచంతో మాట్లాడే స్వరంగా మారింది. హైదరాబాద్ హౌస్, వేర్ ఇండియా స్పీక్స్ టు ద వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.